వేరే శాంతి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని కృపాసహిత వాగ్దానాలు బట్టి మనకు కొన్ని ఆధ్యాత్మిక బాధ్యతలున్నాయి. మనల్ని అపవిత్రపరిచే దేని నుండైనా మనం శాశ్వతంగా శుద్ధిపరచుకోవాలి. మనల్ని శుద్ధి చేయమని దేవుణ్ణి అడిగితే సరిపోదు. మనం మన జీవితాల్ని శుద్ధిపరచుకొని మనం పాపం చేయడాన్ని సులభతరం చేసే విషయాలను వదిలించుకోవాలి. మనలో ఎవరము మరో విశ్వాసి కోసం చట్టం చేయలేం. మనలో ప్రతి ఒక్కరికి మన హృదయం మరియు జీవితం యొక్క సమస్యలేమిటో తెలుసు. అనేకసార్లు క్రైస్తవులు కారకాల్ని కాకుండా లక్షణాల్ని పట్టించుకుంటారు. మనం మళ్ళీ మళ్ళీ అవే పాపాలని ఒప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఆ సమస్య మూలం దగ్గరికి వెళ్ళి మనల్ని పవిత్రపరచుకోలేదు గనుక. బహుశా మనల్ని కలుషితం చేసేది ఏదో ప్రాచీన పాప స్వభావానికి మేత పెట్టే శరీర సంబంధ మాలిన్యం ఏదో ఉంది. రోమా పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. లేక అది ఆత్మకల్మషం, ఓ పాప వైఖరి అయి ఉండవచ్చు. కానీ మనల్ని శుద్ధిపరచుకోవడం మన బాధ్యతల్లో సగం మాత్రమే. మనం దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు కూడా ఉండాలి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మనం కృపలో జ్ఞానంలో ఎదుగుతున్నప్పుడు ఇది ఓ నిరంతర ప్రక్రియ. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు తెలిసే మిమ్మల్ని మీరు పాప విషయాల నుండి వేరుపరుచుకునే కొన్ని మార్గాలేవి? ఆమెన్.